హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు వీడియోలో ఏన్షియంట్ సిటీలో ఉన్న మరికొన్ని ప్రీషియస్ మాన్యుమెంట్స్ అండ్ స్టాచ్యూస్ని చూపించబోతున్నాను. ఇంతకు ముందు వీడియోస్ చూడలేదు అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ప్రీవియస్ వీడియోలో శాంచురీ ఆఫ్ ట్రూత్ని చూసాం కదా, దానికి సంబంధించిన బోర్డు ఇది. చాలా పెద్ద సైజులో ఈ బోర్డు మొత్తం చెక్కతోటే చేశారు. అలా చూస్తూ ముందుకెళ్తుంటే ఇక్కడ ఒక షెడ్ లాగా వేశారు. పైనంతా సోలార్ ప్యానెల్స్ ఫిక్స్ చేసి ఉన్నాయి. ఇక్కడ స్కల్ప్చర్స్ అన్ని చెక్కుతున్నారు. అలా ముందుకెళ్తూ రోడ్ పక్కన ఎటు చూస్తున్న వుడెన్ కార్వింగ్సే కనిపిస్తున్నాయి. థాయ్ కల్చర్కి సంబంధించి వుడ్తో చేసిన కార్వింగ్స్ని చాలా డీటెయిల్గా చూపిస్తున్నారు. ఇక్కడ మహాయాన బుద్ధిజంని రిప్రజెంట్ చేస్తూ రచబురి ప్రావిన్స్లో ఉన్న ఒక స్తూపం ఉంది. దీన్ని ద స్తూప ఆఫ్ ప్రామహాతత్ అని పిలుస్తారు. ఇది 11వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్తూపం సెంటర్లో ఉన్న ఒక ఇటుకని ఎర్రమట్టితో చేసిన బేస్ పైన నిలబెట్టారు. ఈ ఎర్రమట్టి ఎండిన తర్వాత చాలా హార్డ్గా అవుతుంది. ఈ స్తూపాన్ని ఆల్రెడీ చాలాసార్లు రెనోవేట్ చేసి మళ్ళీ నిర్మించారు. ఈ రోడ్ సైడ్ అంతా రంగురంగుల పూల చెట్లను నాటారు. పెద్ద పెద్ద చెట్లు, చిన్న చెట్లు పూలతో అందంగా కనిపిస్తున్నాయి. మన దగ్గర కనిపిస్తున్న పూలే ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే మన దగ్గర కనుమరుగైన పూల చెట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ మధ్య మధ్యలో అక్కడక్కడ ఇళ్ళులాగా కనిపిస్తున్నవన్నీ రెస్టారెంట్స్. మనం ఇక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. ఇక్కడ ద్వారావతి పీరియడ్కి సంబంధించిన బుద్ధుడి విగ్రహం ఉంది. ఈ విగ్రహం బుద్ధ టీచింగ్ చేస్తున్న పోస్చర్లో ఉంది. అండ్ ఈయన కాళ్ళు నేల మీద పెట్టారు. యూజువల్గా చాలా విగ్రహాల్లో బుద్ధుని కాళ్ళు మడుచుకునే ఉంటాయి. ఈ స్టాచ్యూని గాడ్ ఆఫ్ వెల్త్ అంటారు. థాయిలాండ్లో చాలా చోట్ల పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ దగ్గర ఈ స్టాచ్యూస్ని చూస్తుంటాము. ఈ ఏన్షియంట్ సిటీలో ఇది సెంటర్ పాయింట్. బస్సులన్నీ ఇక్కడి వరకు వస్తాయి. మనం ఇక్కడ దిగి చుట్టుపక్కల ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్ని చూడొచ్చు, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. పర్సనల్ వెహికల్ లేదా గోల్ఫ్ కార్ట్లో వస్తే మనం ఇంకా లోపలికి కూడా వెళ్ళొచ్చు. చైనీస్, కొరియన్స్ అండ్ తైవానీస్ టూరిస్టులు ఇక్కడికి చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ థాయ్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ని రెంట్కి తీసుకొని ఈ కన్స్ట్రక్షన్స్ దగ్గర ఫొటోస్ తీసుకుంటారు. ఇక్కడ ఒక గ్రూప్ అంతా ట్రెడిషనల్ డ్రెస్లో ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా అందంగా రెడీ అయ్యి వచ్చారు. ఈ ప్లేస్కి మన ఇండియన్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటారు. మూవీ షూటింగ్స్ అండ్ సీరియల్ షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 2 ఏనుగుల పైన బర్మా అండ్ థాయిలాండ్ రాజులు యుద్ధం చేస్తున్న క్రియేచర్ని క్రియేట్ చేశారు. ఇది యుతాహతి యుద్ధం. బర్మాకి థాయిలాండ్కి జరిగిన అతి పెద్ద యుద్ధం ఇది. ఆ యుద్ధం సుపన్బురి ప్రావిన్స్లో జరిగింది. ఆ యుద్ధంలో వీళ్ళు ఆయుధయాన్ని కోల్పోయారు. ఆ యుద్ధాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ స్కల్ప్చర్స్ని ఇక్కడ క్రియేట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ అందమైన కట్టడం పేరు సన్ఫెత్ ప్రసాద్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ ని కింగ్ బరోమాత్రాయ్ లోకనాథ్ నిర్మించారు. ఈయన ఆయుధయాకి 8వ రాజు. ఈ ప్యాలెస్ డిజైనింగ్ లో ఈయన ఒక యూనిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ని క్రియేట్ చేయించారు. కానీ యుద్ధంలో బర్మాతో వీళ్ళు ఓడిపోయినప్పుడు ఈ ప్యాలెస్ ని కాల్చి బూడిద చేసేశారు. కానీ ఏన్షియంట్ సిటీని కట్టిన వాళ్ళు దీన్ని రీబిల్డ్ చేసి అసలు ప్యాలెస్ ఎలా ఉండేదో ఆ ఆర్కియాలజికల్ అండ్ హిస్టారికల్ ని బేస్ చేసుకొని ఆ బిల్డింగ్ కి ఉన్న డీటెయిల్ డిజైనింగ్ అండ్ ఆర్నమెంట్స్ ని డాక్యుమెంట్స్ తో సహా గ్యాదర్ చేసి ఇక్కడ ఆ రెప్లికాని క్రియేట్ చేశారు. నిజంగా నమ్మశక్యంగా లేదు, చాలా గ్రేట్ అనే చెప్పాలి. దాదాపు అసాధ్యమైన పనిని సాధ్యం చేశారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.